వెంకన్న స్వామి సాక్షిగా, కాణిపాకం వినాయకుడి సాక్షిగా న్యాచురల్ స్టార్ నాని డబుల్ యాక్షన్ బొమ్మ అద్దరి పోలా. అసలు కృష్ణార్జున యుద్ధం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన మా చిత్తూరు నాని ఫ్యాన్స్కి, ఆల్ ఇండియా నాని ఫ్యాన్స్కి, ఆల్ ప్రపంచం నాని ఫ్యాన్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈ కృష్ణార్జున యుద్ధంలో ఒక నాని కాకుండా ఇద్దరు నానీలు, ఇద్దరు హీరోయిన్లు, ఒక రస్టిక్ లుక్, ఒక రాక్ స్టార్ లుక్. టీజర్ రిలీజ్ అయిన తర్వాత విపరీతమైనటువంటి అప్లాజ్ వచ్చింది. మరి ఒక్కసారి ఆ టీజర్ని మళ్ళీ న్యాచురల్ స్టార్ నాని ఒక బొమ్మ కాదు, డబుల్ యాక్షన్ బొమ్మ, కృష్ణార్జున యుద్ధం అద్దరిపోతా ఉండలా. నాని బంగారంలో ఉన్నావు. కాస్ట్ అండ్ క్రూ అందరు వచ్చారు. మన బ్యూటిఫుల్ హీరోయిన్స్ అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ దిలోనో అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు ఎన్వి ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి పిలుస్తా ఉన్నాను నేను. బాహుబలి తర్వాత నాని తిరుపతిలో మళ్ళా పబ్లిక్ ఫంక్షను. బాహుబలి లాగా ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి. ఈ సినిమా డైరెక్టరు మన ఊరు కుర్రాడు, మీకెవరికి తెలుసుకోవాలి. రేణిగుంటలో మేర్లపాక మురళి అని స్వాతి వీక్లీలో కథలు రాసేటటువంటి వాళ్ళ అబ్బాయి తిరుపతి కుర్రాడు మేర్లపాక గాంధీ. ఇతను ఫస్ట్ సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సూపర్ హిట్, రెండో సినిమా ఎక్స్ప్రెస్ రాజా సూపర్ హిట్. ఇది ఆల్ టైమ్ రికార్డు, నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమాగా వస్తుంది. నాని, నువ్వు ప్రజలకు ఏం కావాలో దానికి దగ్గరలో ఉన్నావు, కంటిన్యూగా చేస్తున్నావు. అలాగే కంటిన్యూ చేసి ఇండస్ట్రీకి చాలా అవసరం నీలాంటి వాళ్ళు. ఇంతకుముందు నిన్ను కోరి ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నీ కృషే నీ సక్సెస్. దాన్ని నమ్ముకున్నావు, ఎప్పుడు నువ్వు సక్సెస్లోనే ఉంటావు. కంటిన్యూగా ఎన్ని సంవత్సరాలు ఉంటావో సినిమా ఇండస్ట్రీలో నువ్వు కూడా ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేసుకునే ఉంటావు. ఎందుకంటే నీ సిన్సియారిటీయే నిన్ను విజయం వైపు తీసుకెళ్తుంది. ఇక ఇవాళ మన పర్ఫార్మెన్సెస్లోకి ముందుకు వెళ్లే ముందు ఈ కృష్ణార్జున యుద్ధంకి పనిచేసినటువంటి మన క్రూని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందులో ముందుగా జాష్వా అండ్ ఆర్కే గారు, ద ఫైట్ మాస్టర్స్ ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ముందుగా మా డైరెక్టర్ గారు గాంధీ గారికి, మా హీరో గారు నాని గారికి ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే డైరెక్టర్ గారితో ఎక్స్ప్రెస్ రాజా చేశాను. ఆ ఎక్స్ప్రెస్ రాజాతో నా కెరీర్ కూడా ఎక్స్ప్రెస్ లాగా రన్నింగ్ అయింది. ఒకటి నాని గారితో మజ్ను, నెక్స్ట్ ఈ మూవీ. చిరంజీవి గారితో వర్క్ చేసేటప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యానో నాని గారితో వర్క్ చేసేటప్పుడు అదే ఫీల్ అయ్యాను. ఎందుకంటే అంత షార్ప్గా ఉంటాడు ప్రతి షాట్లో. అది అతనితో పనిచేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఎంత పెద్ద మూవీలో ఫస్ట్ టైం నేను వర్క్ చేయడం జరిగింది. అలాగే ఒక్క చిన్న వర్క్ అని పిలిచి అలాగే మూవీ మొత్తం కొన్ని ఫైట్లు చేయడం వల్ల చాలా చాలా థ్యాంక్ యూ సార్. లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. మన నిన్ను కోరి డైరెక్టర్ నిన్ను కోరి శివ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. నా కెరీర్ నాని గారితో మొదలైంది. సో ఆయన లైఫ్లో ఏ మంచి విషయం జరిగినా నాకు చాలా సంతోషంగా ఉంటుంది, సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది. దాంతో డబుల్ ఇంపాక్ట్ ఏంటంటే ఇప్పుడు నాని గారు ఎవరితో అయితే ప్రొడ్యూసర్స్తో ఫిల్మ్ చేస్తున్నారో నా రెండో సినిమా కూడా వాళ్ళతో చేయబోతున్నాను. సో అందరూ బాగా కావాల్సిన వాళ్ళు. సో నాని గారు ఇప్పుడు సంవత్సరానికి 2-3 సినిమాలు చేస్తున్నారు. అందువల్లే నాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్ వస్తున్నారు ప్రతి ఇయర్. అలాగే స్ట్రగ్లింగ్లో ఉన్న డైరెక్టర్స్ కంబ్యాక్ ఫిల్మ్స్, అట్లీస్ట్ ఒక కొత్త డైరెక్టర్. సో మీ నాని గారి సినిమాలు హిట్లు కాదు, ఎన్ని బ్లాక్ బస్టర్లు చేస్తే మాలాంటి డైరెక్టర్స్ అంతమంది వస్తాం. సో నానిగారు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, అదైతే గట్ ఫీలింగ్ నాకు. ఇన్నేళ్ళ సినీ జీవితంలో నానిగారితో చేసిన హిట్లు, నానిగారితో చేసిన జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకా ఇలానే జర్నీ చాలా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ నాని గారు. అండ్
డైరెక్టర్ గాంధీ గారితో ఇది నా రెండో సినిమా. సో రెండో సినిమా కూడా కృష్ణార్జున యుద్ధం. సో ఈ సినిమాతో మీ అందరినీ బాగా గాంధీ గారి డైరెక్షన్ ఆకట్టుకుంటుందని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా మీ అందరూ ఆదరిస్తారు, రైటా? ఇవాళ చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ వెంకన్న స్వామి సాక్షిగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన గాంధీ సార్ వాళ్ళ నాన్నగారు ఇంకొక బాలా సార్ అని ఇంకొక ఆయన, వాళ్ళిద్దరు చూసినారు నన్ను. చూసి మీకు సినిమా అవకాశం ఇస్తామని చెప్పి, మా అబ్బాయి తీసే సినిమాల్లో ఇస్తామని చెప్పారు. అప్పుడు నేను సరే సార్ అని చెప్పాను. అక్కడి నుంచి ఒకరోజు రేణిగుంటలో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. గాంధీ సార్ ఉన్నారు అక్కడ. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నేను ఫస్ట్ పాడినాను పాటలు. చాలా మెచ్చుకున్నారు. మా సినిమాలో ఛాన్స్ ఇస్తామని చెప్పారు. తర్వాత ఎక్స్ప్రెస్ రాజాకి నాకు అవకాశం ఇచ్చినారు. అప్పుడు కొన్ని అనారోగ్య కారణాల వలన నేను పాడలేకపోయినాను. ఆ మహానుభావుడు గాంధీ సారు మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకొని ఈ కృష్ణార్జున యుద్ధానికి ఒక 20 నిమిషాల్లో రాసి పాడగలవా నాకు అని ఫోన్ చేసినారు. పాడతాను సార్ అన్నాను. ఇంట్లో ఉన్నాను. ఒక్క 2 లైన్లు విని ఓకే చేసి ఉదయాన్నే బయలుదేరిరా అని చెప్పి నన్ను మద్రాసుకు తీసుకెళ్ళారు. అక్కడ హిప్ హాప్ తమిళ గారు నా గాత్రాన్ని విన్నారు. ఓకే చేసి ఆ పాట అద్భుతమైన మ్యూజిక్ చేసినారు. నాది చాలా చిన్న ప్రపంచం అండి. నా బడి, మా ఊరు, నా పిల్లలు, నా బొమ్మలు. కానీ ఈ ప్రపంచం ఇప్పుడు అధికమైంది, చాలా పెద్దదైంది నాకు ఈ ప్రపంచం. వీళ్ళందరూ అసలు ఆ పాట ఎంతో హిట్ అయింది. అందుకని మన హీరో నానిగారికి చెప్పాలి. ఎందుకంటే నేను కొత్తవాడిని అసలు ఎవరో తెలియదు కదా, ఊరు పేరు లేని వాడిని. నన్ను అది యాక్సెప్టేషన్ చేయడమే చాలా అద్భుతమైన విషయము. చేసినందుకు మళ్ళా మన నిర్మాతలు ఇద్దరు, హరీష్ పెద్ద గారు, సాహు గార్పాటి గారికి ఎల్లప్పుడూ శతదా సహస్రదా నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. వీళ్ళందరూ నాకు అవకాశం ఇవ్వబట్టే ఇక్కడ ఈ వేదిక మీద మాట్లాడగలుగుతున్నాను. ప్లస్ ఇప్పుడు ఆ పాట కూడా అద్భుతమైన విజయం సాధించింది, బాగా ఉంది. దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల వేరే జోడు, దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల వేరే జోడు, కమలపూడి కట్ట మింద మామ మన్నె పిల్లల జోరే జోడు, కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు. బులుగు సొక్క వేసిన వాడా పిలక చిలక ముక్కు చిన్నవాడా, బులుగు సొక్క వేసిన వాడా పిలక చిలక ముక్కు చిన్నవాడా, చక్కని చుక్క దక్క చూడు మామ చిత్రకన్ను కొంటేవాడా, చిత్రకన్ను కొంటేవాడా. మేడలోని కుర్రాదాని పిలగ ముక్కులోకి దింపినావు, మేడలోని కుర్రాదాని పిలగ ముగ్గులోకి దింపినావు, నిన్ను కోరి వన్నెలాడి లైలా కోట దాటి పేట జరే, నిన్ను కోరి వన్నెలాడి లైలా కోట దాటి పేట జరే. కురస అడవిలో నా పిలగ కురిసనే గాంధారి వనా, కురస అడవిలో నా పిలగ కురిసనే గాంధారి వనా, ఎక్కరాని కొండాలెక్కి మామ ప్రేమలో నా చిక్కినవు, ఎక్కరాని కొండాలెక్కి మామ ప్రేమలో నా చిక్కినవు. పూల ఛత్రి పట్టుకొని పిలగ ఊరువాడ తోడు రాగా,
పూల ఛత్రి పట్టుకొని పిలగ ఊరువాడ తోడురగా జంటగానే కూడినారు మామ చలువ పందిరి నీడా కింద ఓకే 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 అందరికీ నమస్కారం. నా పేరు హిప్ హాప్ తమిళ. Aditya is my name, but Hip Hop Tamila is the name that you people gave us. So thank you for the love. Thank you for making us Hip Hop Tamila. Very happy to come to Tirupati. Loved working in the movie. It's a beautiful movie, very stylish movie. And first of all, I wanted to thank you for giving me such a grand reception in Dhruva. That was my debut movie. And I took a lot of time doing my second movie. And this is the second movie nearly after an year. So I'm waiting for you to see the movie because I know the songs, thanks for making all the songs hit, especially Dari Chudus was trending for 4-5 days. Thank you for all that. I'm waiting for you to see the movie because we worked twice. We put in twice the amount of hard work for the re-recording. So I'm waiting for you all to watch the movie. And now I have a big thank you list, right from starting with Nani Anna. So this is the first time I'm meeting him or the first time I'm talking to him. So pretty much I didn't meet anybody in this movie. And I haven't even met the producers yet. So I just met everybody. Thank you to Merlapaka Gandhi because more than a friend, more than a brother. Thank you, Gandhi bro. I don't know, he was running here and there. That is Gandhi bro for you. So thank you for the friendship. Thank you for the brotherhood. He kept me so comfortable that I didn't have to speak to anyone. It was me in my studio making music. And I loved making music for this movie, especially the re-recording. I loved doing the re-recording because one main reason is Nani Anna, because I was enjoying the acting. It was, before making music, we were sitting and laughing at the scenes. It's very nice. It's a very humorous movie at the same time with a lot of thriller. And above everything, loved each and every comedians in the movie. And I heard one of them was a YouTube star. Harish is a YouTube star. That was what I heard. Because I was also a YouTube star. I started through YouTube 3 years back, 4 years back. And from there, I was an independent artist. From there, I went into becoming a music director. From there, I went into becoming a director. From there, I went into becoming an actor. And everything was possible just because of only one thing. And that is your love. Thanks for the love. Thanks for the love. తిరుపతిలో ఏ కార్యక్రమం చేసినా అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే పైన నుంచి ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. బాహుబలి ఫంక్షన్ తర్వాత మళ్ళీ తిరుపతిలో ఇంత పెద్ద ఈవెంట్ ఇవాళ కృష్ణార్జున యుద్ధం జరగడము, సో మీ అందరి మధ్యలో చూస్తుంటే నిజంగా ఈజ్ ఎ వండర్. థ్యాంక్ యూ. ఒక సినిమా ద్వారా ఇందాకే మీరు చూసారు, ఎవరో కడపలో టీచర్
ఆయన వచ్చి సినిమా ద్వారా ఇవాళ డయాస్ పైన మీ ముందు వాడాడు. అలాగే మీ గాంధీ ఈ రేణుగుంట కుర్రాడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అని తీసి, ఎక్స్ప్రెస్ రాజా తీసి ఇప్పుడు కృష్ణార్జున యుద్ధంతో హ్యాట్రిక్ డైరెక్టర్ కాబోతున్నాడు ఇండస్ట్రీలో. ఆల్ ది బెస్ట్ గాంధీ. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్కి ఇంత రెస్పాన్స్ చూస్తుంటే నిజంగా ఆది యువర్ ఆసమ్. అంటే ఒకే ఒక సినిమా తెలుగులో వచ్చింది, రెండో సినిమాకే ఇంత రెస్పాన్స్ ఉంది నీకంటే. యువర్ మ్యూజిక్ ఎక్కడ ఉన్నా యువర్ మ్యూజికే నేను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. సో ఆల్ ది బెస్ట్. టుడే ఈజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్. అనుపమ స్టేజ్ మీదకి వస్తుంటే ఆ గోల చూస్తుంటే నిజంగా. సో ఒక్కొక్క సినిమా ద్వారా వీళ్ళు ఎదుగుతుంటే వీళ్ళందరినీ షార్ట్ టైంలో అందరు మీ ముందుకు వచ్చి ఇలా సక్సెస్ అవుతుంటే అనుపమ అండ్ న్యూ హీరోయిన్ ఈజ్ ఎ లాంచింగ్ ఈ సినిమా ద్వారా. ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ఆల్ టెక్నీషియన్స్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. ఈజ్ అ టీమ్ వర్క్గా. అండ్ మై ప్రొడ్యూసర్స్ ఎవరో కలిసి మై ఫ్యామిలీ ఫ్రెండ్ సాహో. సో బోయపాటి వెంకట్ గారు అండ్ హరీష్. సో ఆల్ ది బెస్ట్. ఫస్ట్ సినిమా చేస్తున్నారు. సో ఫస్ట్ సినిమాకు కావలసిన హీరో దొరికాడు. సో మెయిన్ ఆ హీరో ఏంటంటే లాస్ట్ ఇయర్ 3 తీస్తే 3 హిట్లు కొట్టాడు. నేను లోకల్, నిన్ను కోరి అండ్ ఎంసీఏ. సో అంతకుముందు ఒక 4 సినిమాలు ఉన్నాయి. సో థర్డ్ హ్యాట్రిక్ నానికి నాకు పోటీ జరుగుతుంది. నాకు 8వ సినిమా, ఇది నానికి 9వ సినిమా. కంటిన్యూ సక్సెస్లు. సో నాని నువ్వు హిట్ కొట్టాలి, ఈ ఇయర్ నేను హిట్ కొట్టాలి. కొడతాం. ఎందుకంటే ఒక సినిమా కథ అల్టిమేట్ కథ బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయి. నాని చూజ్ చేసుకునే కథలే. సో అంతేకాదు ఈ సినిమాని టోటల్ ఇటు ఏపీ తెలంగాణలో రిలీజ్ చేసే అవకాశం మాకు ఇచ్చారు ప్రొడ్యూసర్స్ అండ్ హీరో. థ్యాంక్ యూ. సో ఒక మంచి సినిమా ద్వారా April 12th మేము ముందుకు వస్తున్నాం. అండ్ మన కృష్ణార్జున యుద్ధం గురించి చెప్పాలంటే అసలు షూట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ఫినిష్ అయిందో నాకు తెలియదు. అంటే అంత బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఐ థింక్ ఎంటైర్ టీమ్ వి ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. స్పెషల్ కంగ్రాట్స్ టు గాంధీ గారు. ఎందుకంటే గాంధీ గారు హీ హాజ్ రిటన్ ద డైలాగ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వే. అండ్ ఆ మేకింగ్ కూడా చాలా క్రిస్ప్గా ఉంది. అండ్ దట్ ఈస్ వాట్ అట్రాక్టెడ్ మీ ద మోస్ట్. థ్యాంక్ యూ గాంధీ గారు, శుభలక్ష్మి నాకు ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ మన ప్రొడ్యూసర్ గారు సాహు గారు అండ్ హరీష్ గారు, ఆల్సో వెంకట్ గారు. సాహు గారు అండ్ వెంకట్ హరీష్ గారు, ఇట్ ఈస్ దే ఫస్ట్ ఫిల్మ్. అలా అయితే కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నెక్స్ట్ కార్తిక్ ఘట్టంనేని గారు, మా అన్నయ్య, నన్ను చాలా బాగా డిఫరెంట్గా చూపించారు. దానికి ప్రశాంతి గారికి కూడా ఒక పెద్ద క్రెడిట్. దెన్ అవర్ హిప్ హాప్ తమిళ గారు, ఆల్రెడీ ఆల్రెడీ ఆల్బమ్ వెరీ బిగ్ హిట్. సో మన ఫిల్మ్కి ఒక కొత్త ఎనర్జీ ఇచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన నాని గారి గురించి ఏం చెప్పాలి. హీ సచ్ అ పర్ఫెక్షనిస్ట్. అంటే ఇప్పుడు నాని గారు ఒక ఫిల్మ్ చేస్తున్నారంటే he'll take care of everything. His hard work, his spontaneity, his script selection, anni they have inspired me so much. And oka producer ga, oka actor ga inka chaala cinemalu cheyali, avanni hit avali. I wish you all the best. And మీ అందరికీ ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, అంతగా మీరు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నాకు చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ ఫస్ట్లీ నన్ను రియా క్యారెక్టర్కి చూస్ చేసుకున్న డైరెక్టర్ గాంధీ గారు, మై ప్రొడ్యూసర్స్ హరీష్ గారు అండ్ సాహు గారికి చాలా చాలా థ్యాంక్స్. సో ఈ మూవీలో యునో పెద్ద అండ్ చాలా బాగా టెక్నీషియన్స్ వర్క్ చేశారు. So I'm really grateful to be a part of such a talented team. DOP Karthik Garu, he is not here today with us, but his vision and his quality of work on the screen, it's like a visual treat. Then our editor Satya Garu, art director, costume designer Prashanti Garu, and my entire team of all the assistant directors, my makeup, hairstylist assistants, manager Hari Garu, Venkat Garu, andarki chala chala thanks for being so supportive. Coming to the awesome music, Hip Hop Tamila, and
చాలా బాగా మ్యూజిక్ చేశారు. అండ్ ఐ నో మీ అందరి ఫేవరెట్ సాంగ్ దారి చోరు దుమ్ము చోరు, రైట్? బట్ స్టిల్ అన్నయ్య సాంగ్స్ చాలా పెద్ద హిట్ అయ్యి, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ద గ్రేట్ కంపోజర్ బిహైండ్ దీస్ సాంగ్స్, హిప్ హాప్ తమిళ గారు. So this journey of this movie was great, and director Gandhi garu, chala patience lo all the doubts he cleared, and he let me explore my character as Riya, so I really thank him a lot. And my co-star Anupama, movie lo ma combinations koni scenes unnai, but still all the scenes that we did together, we had a great time. And she's a great actor, and it's great knowing someone like her. So thanks for being such a great co-star. Then last but not the least, Krishna, Nani garu. What do I say? He is so talented, and co-stars ki chala help chesaru, and he gave me all the smallest tips to make my performance better. And I've learned a lot from him, and I respect him a lot for all the hard work he's put to make this movie such a great film. And we all know that he is the natural star, but Nani gariki, after I worked with him, I got to know that E-Tag taniki perfectly fit ayani. So it's great working with him, and thank you so much for being such a supportive co-star. So I'm just really overwhelmed because I'm part of such a good project and such a good film. And all of y'all, all the new heroines that have come, y'all have given them so much love. So promise me that y'all will give me also that amount of love and encourage me. So Krishna Arjuna Yudham, 12th April release avutundi. And all of y'all go and watch it with your family and friends. So we will see y'all in the theaters. మాకు ఈ అవకాశం ఇచ్చిన నాని గారికి, గాంధీ గారికి చాలా రుణపడి ఉన్నామండి. ఇంకా వాళ్ళు తప్పకుండా మాకు ఎన్ని అవకాశాలు తప్పకుండా సినిమాలు చేస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బేసిక్గా నాని గారికి కథ రాసుకుంటున్నప్పుడే కృష్ణ అర్జున్ అనే క్యారెక్టర్లు అనుకున్నప్పుడే చేయగల ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నాని గారని ఫిక్స్ అయ్యాను. అండ్ నాని గారికి కథ చెప్పడం జరిగింది. వితిన్ 10 minutesలో తనకి నచ్చి సినిమా చేద్దాం అని చెప్పారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట, బట్ ఇంక వేరే వర్డ్ రావట్లేదు. అండ్ బేసిక్గా చిత్తూరు యాస అంటే ఇంతకుముందు ఏవీలో చూశాను, చాలా కష్టపడి నాని చెప్పారు అని ఏవీలో ఉంది, కానీ చాలా ఈజీగా లొకేషన్కి వచ్చి ఒక అలా స్క్రిప్ట్ పేపర్ చూసి చెప్పేయడం జరిగింది. అండ్ ఆ చిత్తూరు యాస అనేది నాని అన్న పలకడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా, అంత పక్కాగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సుబ్బలక్ష్మి అండ్ రియా, అనుపమ పరమేశ్వరన్ అండ్ రుక్సర్ దిల్లాన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా చాలామంది పేర్లు చెప్పాలి, అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే చాలా కష్టపడ్డాం ఈ సినిమా చేయడానికి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ సాంగ్స్ ఆల్బమ్ అండ్ ఆల్. అండ్ జీవా didn't come here, he's in Chennai. Jiva bro 7th and 8th reel Anupunga DTS ki వెయిటింగ్. అండ్ ఎప్పుడు ఆడియో లాంచ్కి ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్లకి హ్యాండ్ ఇచ్చే మా కెమెరామెన్ కార్తిక్ గట్టం నేను రాలేదు, ఏదో డిఐలో బిజీగా ఉన్నా అని చెప్తున్నాడు. కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతంగా విజువల్స్ ఇవి రావడానికి కారణం నువ్వు. అండ్ ప్రశాంతి గారు, మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సినిమా ఇంత కలర్ఫుల్గా కనపడడానికి కారణం మీరు. అండ్ ఎడిటర్ సత్య ఆడు స్నానం చేయకుండా మరీ ఎడిట్ చేస్తున్నాడు సినిమాని. అండ్ మా ఫైట్ మాస్టర్లు మా ఆర్కే గారు అండ్ జాషువా మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్.
అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాగిరెడ్డి, కార్తిక్ అండ్ ప్రశాంత్ అందరికీ థ్యాంక్ యూ డార్లింగ్. తేజ్ స్వరూప్, గణేష్ థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ కెమెరా డిపార్ట్మెంట్కి కూడా చాలా థ్యాంక్స్. అన్వేష్, గోపి అందరికీ థ్యాంక్స్. అండ్ యాక్టర్స్ బ్రహ్మాజీ గారు, ప్రభాసీన్ అన్న అండ్ బ్రహ్మాజీ గారు, నాగినీడి గారు, మన ప్రభాసీన్ అన్న చెప్పేగా ఎదురాలి రవి అవానా అండ్ చాలామంది ఉన్నారు. అండ్ మర్చిపోయాను స్వామి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ మా తిరుపతి కొండ, మా ప్రేమ ఈ సినిమా ఇంత సాఫీగా జరగడానికి కారణం వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ స్వామి గారు కూడా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. అండ్ నాగమోహన్, థ్యాంక్ యూ నాగమోహన్, సమయానికి చెక్కులు ఇచ్చావు. అండ్ ఇంకెవరున్నారు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. బేసిక్గా థ్యాంక్ యూ సో మచ్. It's my pleasure working with the Krishna Arjuna Yudhan team, and for that thank you Gandhi Garu sir, Anupama, Roshkar, and natural star sir, Nani Garu sir. During the shoot, I learned only one thing from Nani sir: keep working hard, never give up, and have patience. You will achieve in your life, seriously. అండ్ ఇందాక డైలాగ్ చెప్తానని ప్రామిస్ చేశాను కాబట్టి యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ తిరుపతిలో పెట్టడానికి కారణం ఏంటంటే ఆ డైలాగ్ వింటే మీకు అర్థమైపోతుంది. సినిమాలో ఎవడో ఒకడు కృష్ణని అడుగుతాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం పీకుతావు అని అడుగుతాడు. దానికి కృష్ణ చిత్తూరు జిల్లా అక్కుర్తి గ్రామం, కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉంటాడని మెత్తగా ఉంటామే కానీ మా జోలికి వస్తే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో సినిమా April 12th రిలీజ్ అవుతుంది. April 12th అని మెల్లగా అంటారేంట్రా, అది మన పలకల శబ్దం వినపడాల. అండ్ గాంధీ విషయానికి వస్తే నన్ను బాగా ఒక రకంగా చెప్పండి చెడగొట్టేశాడు. అంటే ప్రతి చిన్న దానికి కూడా నా ఒపీనియన్ తీసుకోవడం కానీ, లేదంటే ఇది బాగుందా అని అడగటం కానీ, ఇలా ఎవరు ఏ డైరెక్టరు అంత ఇంపార్టెన్స్ ఇలా డార్లింగ్, ఇలా అలవాటు పడిపోయాను అనుకో, చెడిపోతాను కంప్లీట్గా. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక ఓన్ బ్రదర్ లాగా అయిపోయాడు, తమ్ముడు లాగా. సో లొకేషన్కి వెళ్ళినా సరే ఎవరో డైరెక్టర్ నన్ను డైరెక్ట్ చేస్తున్న ఫీలింగ్ లేదు, ఎవరో తమ్ముడు డైరెక్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. సో దానివల్ల నాకు కూడా తెలియని ఒక కంఫర్ట్ వచ్చేసింది. అది చాలా డేంజరస్ యాక్చువల్లీ. నెక్స్ట్ సినిమాకి మళ్ళీ వెళ్ళి ఇవన్నీ మర్చిపోవాలి. హిప్ హాప్, ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్. అండ్ ధృవ సినిమా పాటలు నాకు చాలా ఇష్టం. నేను గాంధీ మాట్లాడుకున్నప్పుడు కూడా చాలాసార్లు ఫస్టే హిప్ హాప్ అయితే అదిరిపోద్ది ఈ సినిమాకని అనుకున్నాం. అండ్ అనుకున్నట్టుగానే ఈరోజు ఆల్బమ్ కానీ, దారి చూడు కానీ, ఈ సాంగ్స్ అన్నీ అంతగా సక్సెస్ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్ అది. అండ్ తన రీ రికార్డింగ్ కూడా చితక్ కొట్టేస్తున్నాడని ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేనే ఇంకా చూడలేదు, మీతో పాటు ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నాను. అనుపమ ఇంకా రుక్ సార్, జనరల్గా ప్రతి ఫంక్షన్లో వాళ్ళిద్దరు జనరల్గా హీరోయిన్ పేర్లు మర్చిపోతాను, ఈసారి గుర్తుపెట్టుకోవాలని ఫిక్స్ అయ్యి వచ్చాను. అండ్ ఇద్దరు చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ వాళ్ళు అంటే ఈ సినిమాకి వాళ్ళ చాలా ఇంపార్టెంట్ రోల్స్, అంటే నేమ్ సేక్ హీరోయిన్ రోల్స్ కాదు. అండ్ ఎందుకు అన్నది మీకు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. ఈరోజు ఏం చెప్పినా సరే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఒక ఫంక్షన్లోనూ అందరూ మాట్లాడే టాపిక్ కొత్తగా ఏమి ఉండదు. అందుకని April 12th మాట్లాడదాం, ఓకే? చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మీ అందరికీ 2.5 గంటలు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఫ్యామిలీస్తో, పిల్లలతో అందరూ కలిసి థియేటర్కి వచ్చేయండి, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే తిరుపతికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం. మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇంకా కృష్ణార్జున యుద్ధంకి తిరుగే లేదు, ఎదురు లేదు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, థ్యాంక్స్ అలాట్.